హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ లావణ్య. చూస్తున్నారు కదా, టేస్టీ టేస్టీ ఫిష్, టోటల్ ఫిష్ ఫ్రై అండి. అలా నిమ్మకాయ పిండుకొని ఇలా లొట్టలేసుకొని తినేస్తే ఎంత బాగుందంటే రెసిపీ చూద్దామండి. ముందుగా ఫిష్ని ఒక 1.5 kg ఫిష్ తెచ్చుకొని దాన్ని బాగా క్లీన్ చేయించుకొని తెచ్చేసుకోవాలి. మసాలాలండి: కారం, రెడ్ చిల్లీ, టర్మరిక్, గరం మసాలా పొడి, అల్లం వెల్లిపాయ పేస్ట్ అండ్ నిమ్మకాయలు. అల్లం వెల్లిపాయ పేస్ట్ ఒకటి స్కిప్ చేయండి, ఎందుకంటే పెనం కంటికిపోయి మాడిపోతూ ఉంటుంది. సో నేను పొరపాటున వేసేసాను. లాస్ట్ టైం వేసినప్పుడు మాత్రం వేయలేదు, అప్పుడు బాగా చాలా బాగుంది రెడ్డిష్గాను. ఇప్పుడైతే కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ మాడింది, సో అందుకే స్కిప్ చేసేయండి. ఇలా స్పైసెస్ అన్నీ బాగా కలిపేసుకొని అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా అందులో వేసి బాగా కలిపేసుకొని లెమన్తో బాగా మొత్తం పేస్ట్లో చేసుకోవాలండి. ఒక 2-3 లెమన్స్ అయినా పడతాయి. మాకైతే 2 లెమన్స్ పట్టాయి. ఎంత బాగా మసాలా బాగా కలిసి దానికి పెడితే అంత టేస్టీగా ఉంటుంది. చూస్తున్నారు కదా, మసాలా అంతా ఫిష్ అంతా పట్టించేయాలి, అసలు ఎక్కడ గ్యాప్ లేకుండా అప్ టు బాటమ్ అంతా బాగా పట్టించేసి దాన్ని బాగా ఒక 1 అవర్, ఒక హాఫ్ అన్ అవర్ అయినా దాన్ని రెస్ట్ ఇవ్వండి. బాగా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా వెల్ గుడ్. మార్నింగ్ కలిపేసుకొని ఆఫ్టర్నూన్కి చేసుకోవాలి అనుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. ఇలా ఈ రకంగా మొత్తం మసాలా అంతా ఎక్కడ గ్యాప్ కూడా లేకుండా మొత్తం పట్టించేయాలి. నా దగ్గర ఒక పెనం ఉందండి, ఇది దోశలు వేసుకునే పెనం. ఇది ఆ పెనం బాగా కరెక్ట్గా సరిపోతుంది ఫిష్కి. సో బాగా హీట్ ఎక్కిపోయిన తర్వాత ఆయిల్ కూడా బాగా చాలా ఓవర్ హీట్ అవ్వాలి. హీట్ అయిన తర్వాత మనం రెస్ట్ ఇచ్చిన ఫిష్ని కంప్లీట్గా దానిపైన పెట్టి కాల్చుకోవాలండి. ఎక్కువ ఆయిల్ వేసే పని లేదు, ఎక్కువగా తుల్లిపోవడం అలాంటివి ఏమీ జరగదండి. చూస్తున్నారు కదా, టర్న్ అవుట్ చేసుకున్నాను. చాలా చాలా బాగా ఫ్రై అయిందండి. ఇలా ఫ్రై చేసుకున్నారనుకోండి, రెస్టారెంట్కి అసలు వెళ్ళవసరమే లేదు. డిష్ అవుట్ చేసుకొని చూపిస్తాను చూడండి. 2 పక్కల బాగా కాలిన తర్వాత నేను డిష్ అవుట్ చేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా, టేస్టీ టేస్టీ ఫిష్ ఫ్రై. టోటల్ ఫిష్ ఫ్రైని రెస్టారెంట్లోనే కాకుండా ఇంట్లో కూడా ఈజీగా తయారు చేసుకోవచ్చు. గార్నిష్ చేసుకుందామండి. ఆనియన్స్, కొరియాండర్ లీవ్స్ వేసుకొని బాగా గార్నిష్ చేసుకొని నిమ్మకాయ పిండుకొని తింటే చాలా చాలా బాగుంటుంది. హ్యావ్ ఎ నైస్ డే. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. బాయ్ బాయ్.